ఎంపీ సీట్పై ప్రతి పార్టీలోనూ టెన్షన్ ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు ఓటముల వరకు ఈ స్థానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాజధాని ప్రాంతం కావడం సహా ఏపీకి కీలక నగరంలో ఏ పార్టీ జెండా ఎగరనుందనే విషయం ఆసక్తిగా మారింది. అధికార పార్టీ సహా ప్రతిపక్షాల నుంచి రోజుకో పేరు తెరపైకి రావడంతో పార్టీలు కూడా వ్యూహాలు మారుస్తున్నాయి. ఈ స్థానంపై కన్నేసిన అధికార పార్టీ కొత్త ఎత్తులు వేస్తోందని టాక్. ఇంతకీ జగన్ మనసులో ఏముంది? సీటు కైవసం కోసం చేసే వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో గుంటూరు పార్లమెంటుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని కైవసం చేసుకోవాలని ఇటు వైసీపీ, టీడీపీ, జనసేన పొత్తుతో కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు పార్లమెంటుకు సంబంధించి వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా గుంటూరు లోక్సభ స్థానంలో గెలవాలని యత్నాలు మొదలుపెట్టింది. గడిచిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి ఎలాగైనా గుంటూరు సెగ్మెంట్ ను తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నరసరావుపేట సీటును బీసీ అభ్యర్థికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేశారు. ఇక గుంటూరు విషయానికి వస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును నేతలు పరిశీలిస్తున్నారు. గుంటూరు మేయర్ కావాటి మనోహర్ నాయుడు పేరు కూడా గుంటూరు ఎంపీ స్థానానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మారెడ్డి వెంకటరమణపైనే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తేలటంతో ఆయన కూడా స్పీడ్ పెంచినట్లు సమాచారం. నియోజకవర్గంలోని సన్నిహితులు, స్నేహితులకు ఫోన్లు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనకు సహకారం అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో వైసీపీ విడుదల చేసే జాబితాలో వెంకటరమణ పేరును అధికారికంగా ప్రకటించవచ్చని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఉమ్మారెడ్డి వెంకటరమణ లేదా కావాటి మనోహర్ నాయుడు వీరిద్దరిలో ఒకరికి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సర్వేలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరిని పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించి లోక్సభ ఎన్నికల బరిలో నిలపాలని వైసీపీ యోచిస్తోంది. గడిచిన ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అందువల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది 7 అసెంబ్లీ నియోజకవర్గాలపైన ఉంటుందనేది వైసీపీ హైకమాండ్ యోచనగా తెలుస్తోంది. తద్వారా కాపులకు తమ పార్టీ న్యాయం చేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా విజయ అవకాశాలను పొందేందుకు ఫ్యాన్ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.